గుడ్ మార్నింగ్, హ్యావ్ అ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో దేవుడు మనల్ని పుట్టించాడు, ఈ లోకంలో దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, అన్నీ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ వాక్యం చెప్తా ఉంది, ఈ లోకానికి మనం ఎక్కువగా అటాచ్ కావద్దని. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లోతు యొక్క భార్యను మనం చూస్తే ఆమె ఈ లోకాన్ని చాలా ప్రేమించిందండి. తన వస్త్రాలను, తన ధనమును, తన ఇంటిని, తనకున్న ఆ యొక్క ధన సంపదను ఆమె ఎక్కువగా ప్రేమించిందండి. సో దేవుడు అలా కోరుకోవట్లేడండి. ఎప్పుడు కూడా ఆయన కోరుకుంటుంది ఏంటంటే, వీటన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని ఇష్టపడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తులను మనం చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, వీళ్ళందరినీ మనం చూస్తే వీళ్ళందరూ కూడా తమ హృదయాలు పరలోకమందు పెట్టుకున్నారండి. అంటే ఈ లోకము కంటే పరలోకాన్ని వైభవమైన దేశంగా వాళ్ళు చూశారు, శ్రేష్టమైన దేశంగా వాళ్ళు చూశారు. చూడండి, మనకు ఏదైనా ఒక గ్రేట్ థింగ్ తెలిసిందనుకోండి, దానికంటే మిగతావన్నీ మనకు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి కదండి. ఇప్పుడు చూడండి, ప్రస్తుత కాలంలో ఐఫోన్ 17 Pro వచ్చేసింది కదా. ఆ ఫోన్ దగ్గర మిగతా ఫోన్స్ అన్నీ మనకు తక్కువగానే కనిపిస్తాయి. ఎంత కాస్ట్లీ అయినా, ఎంత మెమొరీ ఉన్నా, ఏమున్నా కూడా మిగతావన్నీ మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి. అయితే కానీ ఐఫోన్ 17 Proని మాత్రం మనం చాలా గ్రేట్గా చూస్తాం. ఇన్ ద సేమ్ వే, నువ్వు ఎప్పుడైతే పరలోకాన్ని ఒక గ్రేట్ సిటీగా, అది ఎంతో ఉన్నతమైనది, ఈ లోకంలో దేనితో పోల్చలేనిది అనేది నువ్వు గమనిస్తే, నువ్వు తెలుసుకుంటే, ఈ ప్రపంచంలో ఏది కూడా నీకు ఉన్నతమైనది కాదండి. నువ్వు వాటన్నిటిని కూడా తక్కువగానే చూస్తావు. నువ్వేమనుకుంటావో తెలుసా, పరలోకం దగ్గర ఇవన్నీ ఎంత అండి, ఎంత వైభవమైనవైనా, ఎంత బంగారంతో నియమించబడిన కట్టడాలైనా కూడా పరలోకము దగ్గర అవి చాలా తక్కువ అండి. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, నోవాహు, వీళ్ళందరూ కూడా దేవుని పట్టణాన్ని ఉన్నతంగా చూశారు, కానీ ఈ లోకాన్ని వ్యర్థంగా చూశారు. పెంట కుప్పతో సమానంగా చూశారండి వాళ్ళు. సో అందుకనే వాళ్ళు నిత్య నిలవరమైన పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారండి. వాళ్ళు ఆ పట్టణంలో అడుగు పెట్టడానికి అర్హులుగా నిలిచారు. కారణం ఏంటంటే, వాళ్ళు పరలోక వైభవాన్ని చూశారు. ఈ లోకానికి వాళ్ళు అటాచ్ కాలేదండి. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎవరికి అటాచ్ అవుతా ఉన్నావు? ఈ లోకాన్ని ఇష్టపడతా ఉన్నావా? ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? నా ధనం అండి, నా ఇల్లండి, నా పిల్లలండి, నా భర్త, నా కుటుంబం, నాది 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 అని నీ జీవితం అంతా నువ్వు ఈ లోకానికి ఎక్కువగా అటాచ్ అవుతా ఉన్నావా? దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వీటికంటే వైభవమైనది దేవుడు మనకు సిద్ధపరిచాడండి. చూడండి, వాక్యం చెప్తా ఉంది, హెబ్రీలకు రాసిన పత్రిక 11:16 చదువుకుందాం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే తమ మనసంతా పరలోకం మీద పెట్టుకున్నారో, ఎవరైతే ఈ లోకాన్ని తక్కువగా చూసారో, దేవుని రాజ్యాన్ని ఎక్కువగా చూసారో, వాళ్ళ కోసము ఆయన ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. అట్టి వారికి పరలోక రాజ్యం అండి. హల్లెలూయా. ఈ లోకంలో నీకు ఎన్నైనా ఉండొచ్చు ప్రియ దేవుని సంగమా, వాటిని సంతోషంగా తీసుకో, అనుభవించు, కానీ వాటిని అటాచ్ కావద్దండి. అవి లేకుంటే నేను బ్రతకలేను అన్నట్టు ఉండొద్దండి. ఉన్నావా, వాడుకున్నామా, పడేసామా, అంతవరకే. కానీ వాటిని ఎక్కువగా ప్రేమించి, ధనాన్ని ఎక్కువగా ప్రేమించి, వస్తువులను ఎక్కువగా ప్రేమించి, మనుషులను ఎక్కువగా ప్రేమించి మీ నెమ్మదిని పాడు చేసుకోకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. పరలోకం వైపు చూడండి, అది ఇంకా వైభవమైన పట్టణం అండి. అది దేవుడు సిద్ధపరిచిన పట్టణము. ఆయన ప్రజల కోసం, ఎవరైతే ఈ లోకాన్ని తక్కువగా చూస్తూ ఉన్నారో, ఈ లోకానికి అటాచ్ కావట్లేరో, పరలోకం కోసం సిద్ధపడతా ఉన్నారో, వారి కోసం సిద్ధపరిచిన పట్టణం అండి. ఆ పట్టణంలోకి మనం కూడా వెళ్ళాలంటే, మనం కూడా ఈ యొక్క దైవ జనుల వల్లే మనం కూడా ఈ లోకాన్ని తక్కువగా చూద్దాం.
ఈ లోకము టెంపరీగా చూద్దాము, ఇది కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవాల్సిన సిటీగా మనం చూద్దాము, అంతేగాని దీనికి ఎక్కువగా మనము అటాచ్ కాకూడదు. దేవుడు ఈ కొద్ది వాక్యంను మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా వాక్యం విన్నాము, వీళ్ళందరినీ దర్శించండి, దీవించండి, మీ ఆత్మతో నింపండి ప్రభా. ఇదిగో తండ్రి, చాలాసార్లు మేము ఈ లోకానికి అటాచ్ అయిపోతూ ఉన్నాం, ధనముకు అటాచ్ అయిపోతూ ఉన్నాం, మా ఆస్తిపాస్తులను ఎక్కువగా ఇష్టపడతా ఉన్నామేమో ప్రభా, వస్తువులను ఇష్టపడతా ఉన్నామేమో ప్రభా. మరి మేము ప్రభా నిజంగా లోతు భార్య వలె ప్రభా ఈ లోకాన్నే ప్రేమిస్తూ బ్రతికేస్తున్నామేమో, కానీ దీనికంటే ఉన్నతమైనది నువ్వు మా కోసం సిద్ధపరిచావని మేము మర్చిపోతా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభా. మా కొరకు నువ్వు ఒక పట్టణాన్ని సిద్ధపరిచావయ్యా. ఆ పట్టణము వైపు చూస్తూ ఈ లోక యాత్రను మేము కొనసాగించుటకు సహాయం చేయండి. ఈ లోకంలో మా యాత్ర ముగించాక ప్రభా, నువ్వు సిద్ధపరిచిన ఆ పట్టణంలో మేమందరము ఉండుటకు సహాయం చేయండి ప్రభా. మాలో తప్పిదములు క్షమించండి ప్రభా. ఇప్పటికైనా ప్రభా ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని మేము ఎక్కువగా ప్రేమించకుండా ప్రభా, నీ యొక్క రాజ్యమును తండ్రి, నీ నీతిని మేము వెతుకుతూ ప్రభా, నీ పట్టణాన్ని, నువ్వు సిద్ధపరిచిన పట్టణాన్ని ఇష్టపడుతూ ప్రభా ఈ లోకంలో మేము ముందుకు కొనసాగుటకు మాకు సహాయం చేయండి ప్రభా. ఏ క్షణంలో నువ్వు పిలిచినా ప్రభా మేము ఈ లోకాన్ని విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉండుటకు మా అందరికీ విశ్వాసమును తండ్రి, మరి ఓర్పును, సహనముతో మమ్మల్ని నింపుమని వేడుకుంటా ఉన్నాను. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి, స్థిరపరిచి, నీ ఆత్మతో నింపి ప్రభా నీ యొక్క పరలోక పట్టణము కోసం వారిని సిద్ధపరచుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.